కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమించుకోవచ్చు. కథ మొదలు పెడదాం. రోజంతా పనిచేసిన అలసటతో ఆఫీసుల నుండి ఇంటికి తిరిగి వెళ్ళటానికి ఆ బస్ స్టాపింగ్లో గుంపుగా నిలబడున్నారు కొందరు. ఆ గుంపుకు ఎడమ పక్కగా స్వప్నతో కలిసి నిలబడున్న కౌసల్య తన చేతి గడియారంలో టైం చూసింది. 5:50. ఆమె ఇంటికి వెళ్ళాల్సిన బస్సు ఈ పాటికి వచ్చుండాలి. కానీ ఎందుకో ఈరోజు ఇంకా రాలేదు. ఏయ్, అటు చూసావా అంటూ కౌసల్య భుజాన్ని తట్టింది స్వప్న. స్వప్న చూసిన వైపుగా చూసింది కౌసల్య. ఈరోజు కూడా అతను వాళ్ళు నిలబడున్న వైపుకే వస్తున్నాడు. అతను మనల్ని వెంబడించి రావడం ఇది 4వ రోజు. రాస్కెల్ అంటూ తిట్టింది కౌసల్య. మనల్ని కాదు, నిన్నే వెంబడిస్తున్నాడు చెప్పింది స్వప్న. మొహం వాచేటట్లు 4 మాటలు అడిగేనా? ఎలా అడుగుతావు? నిన్ను చూశానా, నిన్ను వెంబడిస్తున్నానా అంటూ అతను ఎదురు తిరిగితే అంటూ స్వప్న ముగించేటప్పుడు అతను వాళ్ళ దగ్గరగా వచ్చి రోజులాగానే ఆ రోజు కూడా వాళ్ళ వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు. కౌసల్య వెనక్కి తిరిగి కోపంగా అతని వైపు చూసింది. అదేమీ గమనించినట్లు అతను రోడ్డునే చూస్తూ నిలబడ్డాడు. చూడటానికి ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నట్లు డీసెంట్గా కనపడుతున్నాడు. ఎందుకో ఈ పిచ్చి వేషాలు అడిగేనా అని స్వప్న చెవిలో గుసగుసలాడింది కౌసల్య. గొడవని కొని తెచ్చుకోకు గొనిగింది స్వప్న. ఈలోపు వాళ్ళు ఎక్కవలసిన బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉసూరుమనుకుంటూ వచ్చి బస్ స్టాపింగ్లో ఆగింది. మెట్ల మీద నిలబడున్న 4-5 ప్రయాణికులు కిందకు దిగి దావ ఇవ్వటంతో లోపల ఉన్న ప్రయాణికులలో కొంతమంది దిగుతూ ఉండగానే స్టాపింగ్లో ఉన్న కొందరు వేగంగా బస్సు ఎక్కి లోపలకు తీసుకువెళ్లారు. వారిలో స్వప్న కూడా ఉన్నది. ఒకవేళ నేను ఈ బస్సులో ఎక్కకుండా ఉండిపోతే అతను ఏం చేస్తాడు అనే ఆసక్తి తలకెక్కటంతో బస్సు ఎక్కకుండా ఆగిపోయింది కౌసల్య. బస్సు మెట్ల మీద నిలబడి ప్రయాణం చేయబోయిన అతను కౌసల్య బస్సు ఎక్కకుండా క్రిందే నిలబడి ఉండటం చూసి బస్సు బయలుదేరేటప్పుడు గబుక్కున కిందకు దిగిపోయాడు. కౌసల్య బస్ స్టాపింగ్లో ఉండటం చూసిన స్వప్న కిటికీలో నుండి తొంగి చూస్తూ, ఏయ్, నువ్వు రావట్లేదా అని చేతి వేళ్ళని ఊపుతూ అడిగింది. కౌసల్య నుండి జవాబు తెలుసుకునేలోపు ఆ బస్సు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది. బస్సులో ముందు వైపు జనం ఎక్కువగా లేరు. మీరెందుకు బస్సు ఎక్కకుండా ఆగిపోయారు అని కౌసల్యను చూసి అడిగాడు అతను. హలో, ఇంతకు ముందు మీకు పరిచయం ఉన్నానా? మీకెందుకు ఈ అక్కర్లేని పని? మేడం, నేను కూడా ఈ బస్ స్టాపింగ్లో నుండే బస్సు ఎక్కుతాను. మిమ్మల్ని ఇక్కడ చూశాను, ఆ పరిచయంతోనే అడిగాను. మిమ్మల్ని ఇంతకుముందు నేను చూసిందే లేదు అన్నది కౌసల్య. ఇప్పుడే ఉద్యోగంలో చేరాను, 4 రోజులే అయ్యింది. అతన్ని లోతుగా గమనించింది. అతను అబద్ధం చెప్పే మనిషిగా అనిపించడం లేదు. అతను తనని వెంబడిస్తున్నాడని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనలోనే సారీ చెప్పుకుంది కౌసల్య. ఓ, అలాగా, ఎక్కడుంటున్నారు? సహజంగా ఉండాలని అనుకుని అతన్ని అడిగింది. అమీర్పేట. మీరు? పంజాగుట్ట అని చెప్పిన కౌసల్య, మీ భార్య ఎక్కడ పనిచేస్తుంది అని అడిగింది. కళ్ళార్పకుండా ఆమెను చూశాడు అతడు. ఒక కంపెనీ పేరు చెప్పి అక్కడే తన భార్య అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తుందని నవ్వుతూ చెప్పాడు. ఒక్క క్షణం కలవరపడింది కౌసల్య. ఎంత ధైర్యం ఉంటే నువ్వు పనిచేస్తున్న ఆఫీస్ పేరు చెప్తాడు? నువ్వు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నావో తెలుసుకోవడానికి, ఆ ఆఫీస్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటాడు? ఇతను మంచివాడు కాదు. కౌసల్య మనసు కౌసల్యను హెచ్చరించింది. మిస్టర్, చూడటానికి మాత్రం డీసెంట్గా ఉన్నారు, కానీ నాగరికంగా నడుచుకోవటం లేదు. సారీ మేడం, మీరు మాత్రం ఒక పెళ్లి కాని అబ్బాయిని చూసి అలాంటి ప్రశ్న అడిగితే నేను ఏం జవాబు చెప్పాలో మీరే చెప్పండి అన్నాడు. తాను అడిగిన ప్రశ్న తప్పు అని తెలుసుకున్న కౌసల్య సారీ అన్నది. పర్వాలేదండి, బై ద బై, మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళికి అమ్మాయిని వెతుకుతున్నారు. నాకు మీరు
బాగా నచ్చారు. మీకు నేను నచ్చుంటే మనం ప్రేమించి పెళ్లి చేసుకోవటంలో తప్పు లేదు. కౌసల్య ముఖం కోపంతో ఎర్రబడింది. మీకు పర్సనాలిటీ పెరిగినంతగా బుద్ధి పెరగలేదు. ఈ వయసులో పోయి ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏది మంచిది ఏది చెడ్డది అని వివరం కూడా తెలుసుకోలేని టీనేజ్ పిల్లలే లవ్ చేస్తారు. ఇది కరెక్టేనా? మనకి సెట్ అవుతుందా అని ఆలోచించగలిగే వయసులో ఉన్న మీరు ప్రేమ కోసం తహతహలాడటం కూడా అసహ్యంగా ఉన్నది. ఇకపోతే నాకు పెళ్ళైపోయింది. స్కూల్కు వెళ్ళే వయసులో 2 పిల్లలు ఉన్నారు అని ఆపకుండా మాట్లాడిన కౌసల్య అతన్ని చూసి నాగరికం తెలియని మనిషి అని గొనుక్కుంది. అతను నవ్వుతూ ప్రశాంతంగా ఉండండి మేడం. మీ తమ్ముడు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. 1 ఏడాది నుండి మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు. మీ అమ్మ నాన్న ఇద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నారు. మీరు ఉద్యోగం చేయాలన్న అవసరం మీ కుటుంబానికి లేదు. కానీ మీ ఇష్టం కోసం ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇకపోతే మీ రాశి కన్యా రాశి. మీ నక్షత్రం ఉత్తర 4వ పాదం. లగ్నం అని అతను చెప్తూ వెడుతుంటే అతన్నే గమనిస్తున్న కౌసల్యకు కోపం ఎక్కువయ్యింది. ఆపండి. మీరు రాజశేఖరే కదూ? జాబిల్లి ఇంజనీరింగ్ కంపెనీ యొక్క ప్రొడక్షన్ మేనేజర్ కరెక్టే కదా? అతను తలూపి ఒప్పుకున్నాడు. నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారా? కౌసల్య మాటల్లో తీవ్రమైన కోపం. నో అదేం లేదు నవ్వుతూ చెప్పాడు. మరి అమ్మ నాన్న చూసిన అమ్మాయి మంచిదేనా? లేక ప్రేమ పేరుతో ఎవరితోనైనా అడ్డదిడ్డంగా తిరుగుతోందా అని తెలుసుకోవటానికే కదా నన్ను వెంబడిస్తూ వచ్చారు అని కోపంగా అడిగింది. అతను మౌనంగా దూరంగా వస్తున్న బస్సును చూస్తూ నిలబడ్డాడు. పెళ్లికి ముందే నా గుణాన్ని సందేహించే మనిషినా నేను భర్తగా పొందబోతున్నాను. కాబోయే అల్లుడు బంగారం అని సర్టిఫికేట్ ఇచ్చిన తండ్రిపైన కోపం తెచ్చుకుంది. తల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది కౌసల్య. నీ ఫోటో చూసిన వెంటనే నువ్వు అతనికి బాగా నచ్చేశావు. సిగరెట్లు, మందు లాంటివి ఎటువంటి చెడు అలవాట్లు లేవట. పెళ్లి కొడుకు పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి నాన్నగారు ఎంక్వైరీ చేసొచ్చారు. దేవుడు నీకని రాసిన సంబంధం ఇదేనని మేము నమ్ముతున్నాము. పెళ్లి కొడుకు అత్యంత నీచమైన గుణం కలవాడు అని చెప్పి ఈ పెళ్లి కొడుకును వదిలించుకోవాలి మనసులోనే తీర్మానించుకుంది కౌసల్య. కౌసల్య గారు, నేను మిమ్మల్ని అనుమానించో మీకు పరీక్ష పెట్టాలనో మీ వెనుక రాలేదు. మీరు రోజు పేపర్ చదువుతారా? కౌసల్య అతనికి జవాబు చెప్పలేదు. పెళ్లి రోజున ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన ఆడపిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చింటాయి. పోయిన సంవత్సరం జూన్ నెల నా చెల్లెలు గురించిన వార్త వచ్చింది. కౌసల్యకు ఏమీ అర్థం కాలేదు. అయినా మౌనంగా అతను చెప్పేది వింటోంది. అతను చెప్పటం తిరిగి ప్రారంభించాడు. నా చెల్లెలు పరమేశ్వరి తన పెళ్లి రోజున ఆమెకు ఇష్టమైన వాడితో వెళ్ళిపోయింది. దానివల్ల మాకు జరిగిన అవమానం చాలా ఎక్కువ. పెళ్లికి వచ్చిన వందలాది జనం ముందు మేము తల వంచుకోవలసి వచ్చింది. ఆ అవమానం తట్టుకోలేక మా నాన్న అమ్మ చాలా కుంగిపోయారు. చచ్చిపోదామని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎలాగో వాళ్లకు నచ్చజెప్పి శాంతపరిచాను. పెళ్లి ఏర్పాట్లు జరగటానికి ముందైనా నా చెల్లెలు నా దగ్గర తన ప్రేమ గురించి చెప్పుండొచ్చు. ఊర్లో వాళ్ల ముందు తలదించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒకవేళ నా చెల్లెలు తన ప్రేమ గురించి చెప్పున్నా అమ్మ గాని నాన్న గాని నేను గాని ఆమె ప్రేమను ఎదిరించే వాళ్ళమే కానీ ఆమె ప్రేమను సమ్మతించే వాళ్ళం కాదు. అది వేరే విషయం. మా ఇంట్లో జరిగిన సంఘటన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇలాంటి సంఘటన మీ ఇంట్లో జరగకూడదు. అందుకనే మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారని తెలిస్తే మీ ఇద్దరిని కలపటానికి నా వంతు సహాయం చేద్దామని మిమ్మల్ని వెంబడించాను. ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నారు? ఇంతవరకు మీరు ఎవరినీ లవ్ చేయలేదు. ఇక మీదట చేద్దామనే ఉద్దేశమూ లేదు. ఇంకా మీకు ప్రేమ అనే పదమే నచ్చదు. కౌసల్య ముఖం చిట్లించుకుంది. ప్రేమ అనే పదం నచ్చకపోవటానికి కారణం నేను ప్రేమలో ఓడిపోయుంటాననే అనుమానం మీకు కలగలేదా? కలగలేదు. దానికి కారణం మీ స్నేహితురాలు స్వప్న. ప్రేమ అనే పేరుతో ఒకడు ఆమెను మోసగించి వదిలి వెళ్ళిపోయాడు. పుట్టింటికి తిరిగి వెళ్ళలేక ఎవరి తోడు లేకుండా ఒక ఆడపిల్లకు తల్లిగా ఒంటరిగా నిలబడింది.
ఒకవేళ ఇప్పుడు నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తే మీ రియాక్షన్? ఖచ్చితంగా మీకు సహాయపడతాను. అతను మంచివాడిగా ఉండే పక్షంలో మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. మంచివాడు కాకపోతే మీకు మంచి సలహా ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఆ తరువాత తప్పించుకున్నాంరా, బ్రతికిపోయాంరా అనుకుంటూ వెళ్ళిపోతారు. అంతే కదా? అలా ఎన్నడూ జరగదు. అప్పుడు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేను రెడీ. ఎంతోమంది ఆడపిల్లలు ప్రేమ అనే పదంతో జీవితాన్ని పోగొట్టుకొని ఒంటరిగా నిలబడి ఉండటం చూస్తుంటే మగవాళ్లకు చీదరించుకోవాలని అనిపిస్తున్నది అన్నది కౌసల్య. అందరి మగాళ్లను తప్పుగా అంచనా వేయకండి, అర్థమయ్యింది అంటూ చిన్నగా నవ్వింది. అతని మీద మొదట్లో ఏర్పడ్డ కోపం ఇప్పుడు తగ్గింది. ఇతను అనుమానపు మనిషి కాదు. తన ఇంట్లో జరిగిన సంఘటనలాగా ఇంకెవరి ఇంట్లోనూ జరగకూడదు అనే మంచి ఆలోచన కలిగినవాడు. దాంతోపాటు ఆడపిల్లల మనోభావాలను మర్యాద ఇచ్చేవాడు. మనసులోనే అనుకున్నది కౌసల్య. కౌసల్య గారు, ఇప్పుడు ఏమనిపిస్తోంది? ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అడిగాడు. మోసగించలేడు అనే పూచీ దొరికితే పెద్దల ఆశీస్సులతో ప్రేమించుకోవచ్చు. వెంటనే అతను కౌసల్య కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణం కౌసల్యను తాను ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు అనిపించింది. కౌసల్య గారు, నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాను. మనం ప్రేమించుకుందామా అంటూ గొనిగాడు. ప్రేమ ఇంత మధురమా అన్న భావన కౌసల్యలో కలిగింది. ఇంకో కొన్ని రోజుల్లో పెద్దల అంగీకారంతో మన పెళ్లి జరిగిన తర్వాత మనం ప్రేమించుకుందాం అని అంటూ అతని చేతుల్లో ఉన్న తన చేతిని మెల్లగా అతని దగ్గర నుండి విడిపించుకుంది కౌసల్య. ష్యూర్ అంటూ అతను కన్ను గీటాడు. ఆనందమయమైన వాళ్ళిద్దరి ప్రేమ కోసం భవిష్యత్తు కాలం ఎదురు చూస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.